హే బేబ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ని మ్యారేజ్ సిరీస్ చూశారు కదా, అందులో మీకు ఏ సిరీస్ నచ్చిందో కమెంట్లో చెప్పేయండి. అండ్ ఇదే లాస్ట్ సిరీస్, అంటే మ్యారేజ్ డే. ఈ రోజుతో మా ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా ఎండ్ అయిపోతున్నాయి, మ్యారేజ్ సిరీస్ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ నా పెళ్లితోనే మళ్ళీ మ్యారేజ్ సిరీస్ లోకి మళ్ళీ అడుగు పెడతాను. అండ్ ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, అక్కని అత్తోరూరికి తీసుకెళ్ళాలి కాబట్టి ముహూర్తంతో అత్తోరింటి నుంచి వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళడానికి. సో తనకి 2:30 or 4 కి డ్రాప్ చేసాము. అండ్ మేము రిటర్న్ అయిపోయిన తర్వాత మేము కూడా ఎర్లీ మార్నింగ్ 10 కి వెళ్ళిపోయాము మా బావగారు ఊర్లోకి. ఇది ఎంట్రన్స్ అనమాట, వాళ్ళ ఫోటోషూట్ ఫొటోస్ ఇవన్నీ. అండ్ ఇక్కడ కొంచెం అలా నేను కూడా వీడియో తీసుకున్నా. నేను వెళ్ళే లోపు ఇక్కడ ఆల్రెడీ పెళ్లి స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ లేట్ కామర్స్ కాబట్టి మనం లేట్కి వెళ్తాం. యాక్చువల్లీ ఎందుకు లేట్ అయిందంటే, నేను ఎంగేజ్మెంట్ రోజు అసలు మేకప్ వేసుకోలేదు. ఆ రోజు కూడా నా ఫేస్ లో పింపుల్స్ ఉండేవి. ఇప్పుడు మా అక్క పెళ్లికి కూడా పింపుల్స్ వచ్చాయి. ఈసారైనా కవర్ చేసుకుందామని ఫుల్ గా మేకప్ వేసుకున్నా. యాక్చువల్లీ మా అక్క పెళ్లికి ముందు మా అన్నయ్య పెళ్లిలోన ఈ మేకప్ వేసుకుంటా హాయిగా తిరిగాను. అదేంటో మా అక్క పెళ్లి అన్నప్పటికే నాకు పింపుల్స్ వచ్చేసాయి, అందుకే లేట్ అయింది. ఏమైనా సరే నేను కరెక్ట్ గా వాళ్ళ ఫేస్ రివీల్ చేసే టైంకే వచ్చేసాను. అండ్ నేను లేకపోయినా సరే మా చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ క్యాప్చర్ చేశారు, అలా నేను షేర్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ పసుపు ఏదో దంచాలంట, నోరాలో సంథింగ్ ఏదో చేస్తున్నారు, పేస్ట్ చేసేసి దానికి పూజ చెయ్యాలంట. నా పెళ్ళైనప్పుడు నేను క్లారిటీగా అన్ని చెప్తాను, ఎందుకంటే అక్కడ పూజలు నేను చేస్తాను కాబట్టి. ఇప్పుడు జస్ట్ చూస్తున్నాను కాబట్టి నాకు అసలు అర్థం కావట్లేదు. అండ్ నేను ఎవరి పెళ్లిళ్ళు కూడా ఫుల్ గా చూడలేదు, అందుకే మా అక్క పెళ్లి కూడా ఫుల్ గా చూద్దాం అనుకున్నా, కానీ అది కూడా అవ్వలేదు. అండ్ ఇక్కడ ఫైనలీ మా బావ తాళి కట్టేస్తున్నారు. మా అక్క అత్తోరింటికి వెళ్ళిపోతాది, ఇంకా మా ఇంటికి ఉండదు. దాని వస్తువులను నేనే కబ్జా చేస్తాను ఈ రోజు నుంచి. కానీ చిన్నప్పటి నుంచి మా అక్కకి ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఎప్పుడు దానికి పంపించేస్తామా అని అనిపించేది. కానీ పెళ్ళైన తర్వాత వన్స్ అయ్యో మా అక్కకు పెళ్ళి అయిపోయిందా, ఇంకా మాతో ఎంజాయ్మెంట్ చేయదని కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ అది పెళ్లి అయిపోయిందని బాధపడాలా, నెక్స్ట్ నా పెళ్లి ఉందని నేను బాధపడాలో నాకు అసలు అర్థం కావట్లేదు. సర్లే, నెక్స్ట్ ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిందే, గర్ల్స్ అన్నాక ఎవరైనా బాధపడాల్సిందే. అండ్ ఫైనల్లీ వీళ్ళ పెళ్లి కూడా అయిపోయింది. ఇక్కడ మా కజిన్స్ అందరూ మ్యాచింగ్ వేసుకున్నారు, వాళ్ళ స్టైల్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను అయితే ఎవడు వీడియోస్ తీయట్లేదు. మీకు 3 సిరీస్ నుంచి చెప్తున్నాను, నా వీడియోస్ నాకు ఎవరు తీయట్లేదని. కంటిన్యూ అలా చేసేస్తున్నా, ఇంకేం చేస్తాం, మన లాక్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ పెళ్లి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం సంథింగ్ ఏదో చూస్తారంట కదా, సో అది చూడడానికి వీళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ బావకి చెప్పులు అండ్ గొడుగు వేయాలంట కదా, సో అక్కడ మా అన్నయ్య అండ్ మా తమ్ముడు వేస్తున్నారు ఇక్కడ మా బావకి. అండ్ ఇక్కడ వాళ్ళు మనీ కూడా డిమాండ్ చేస్తున్నారు, మనీ ఇస్తేనే మేము చెప్పులు ఇస్తాము అండ్ అంబ్రెలా పడతామని. సో మా బావతో డిమాండ్ చేసిన తర్వాత మా బావ మనీ ఇచ్చారు అండ్ చెప్పులు వేసారు. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ వచ్చింది, సో అందుకే కొంచెం అలా మా పెద్దమ్మతోనే హాయ్ చెప్పించాను. అండ్ ఇక్కడ మళ్ళీ స్టేజ్ పైకి వచ్చాము. ఇక్కడ మమ్మీ డాడీకి అత్తయ్య మామయ్య బట్టలు పెడుతున్నారు. అండ్ ఫోటోషూట్ చూసుకుంటూ బావ అక్క రిటర్న్ అయిపోతున్నారు మళ్ళీ స్టేజ్ పైకి. నేను అక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ వీడియో షూట్ చేయలేకపోయా. అండ్ ఇక్కడ పెళ్లి అవుతుంది కాబట్టి మేము కొంచెం చెమటగా ఉంటే కిందకి దిగిపోయిన స్టేజ్ నుంచి, ఎందుకంటే అక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నాం, కబుర్లు చెప్తున్నాము. మా గాసిప్ మావే, మాకు ఎప్పుడు ఉన్నవే. అండ్ ఇక్కడ ఫైనల్లీ అలసిపోయాము, కొంచెం బయటికి వెళ్దామని అనుకుంటున్నాము, ప్లాన్ వేస్తున్నాము. ఇంకా వీళ్ళందరూ అనుష ఫ్రెండ్స్ అనమాట, అందుకే ఒక చిన్న లాగ్ షూట్ చేశాను. ఎలానో రెడీ అయ్యాం కదా, ఒక ఫోటో షూట్ కి వెళ్దాం అనుకున్నా. సో సీతంపేట వచ్చాము, కానీ అక్కడ పెళ్లి అవుతుంది, ఎవరిదో మాకు తెలియదు, అన్నోన్ స్ట్రేంజర్స్ ది. సో ఆ పెళ్లికి కూడా మేము అలా వెళ్ళిపోయాము, కానీ ఎవరు గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము రెడీ అయ్యి వచ్చాము. సో అలాగా ఆ పెళ్లికి కూడా వెళ్ళిపోయాను. నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఇలాగ ఫేక్ వెడ్డింగ్స్ కి అన్నోన్ స్ట్రేంజర్స్ కి ఇలాగ వెళ్దామని. సో ఆ డ్రీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు అక్కడ అందరూ చూస్తున్నారు ఎవరి అమ్మాయి అని. అరే బాబు, ఎవరైనా పోల్ చేస్తారు, వచ్చేండి రా బాబు అంటే వచ్చేసాము. లంచ్ సెక్షన్ కి వెళ్ళిపోయాము. ఇక్కడ కిల్లి తింటున్నాం, స్వీట్ పాన్ అంటే నాకు చాలా ఇష్టం. అలా అందరూ స్వీట్ పాన్ తినేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే అక్కడ లంచ్ టైం అయిపోతుంది కదా. మేము యాక్చువల్లీ వచ్చింది ఫోటోషూట్ కి, కానీ ఫొటోస్ తీసుకోకుండా ఇట్లా పెళ్లిలోకి వచ్చేసి ఇలాగ స్వీట్ పాన్స్ అన్ని తినేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఫొటోస్ గుర్తొచ్చాయి కాబట్టి మళ్ళీ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫొటోస్ తీయండి రా బాబు అంటే డీజే వేశారు కాబట్టి వీళ్ళు డాన్సులు చేస్తున్నారు. నేను ఎంత అరుస్తున్నా ఫోటోలు తీయండి రా, ఎండగొంది వెళ్ళిపోదాం అంటే వీళ్ళు డాన్సర్ వీళ్ళతే, కానీ నాకు ఫొటోస్ ఒక్కరు తీయలేదు. మళ్ళీ నేను
అక్కడ కూర్చొని ఏడ్చాను. ఏడుస్తే అప్పుడు సర్లే మా అక్క ఏడుస్తుంది కదా అని వివేక్ గారు నాకు ఫొటోస్ తీసాడు. ఇట్లా ఉంటది వీళ్ళతో, ఇంకోసారి రాకూడదని అర్థమైంది. అండ్ ఫైనలీ వచ్చేసాం ఇంటికి. ఆ టైంలో మా అక్క బావ లంచ్ చేస్తున్నారు అండ్ మా డాడీ మమ్మీ పెద్దమ్మ కూడా. సో వాళ్ళకి అలా చిన్న లాగ్ షూట్ చేశాను. వీళ్ళందరూ తిన్నాక మేము తిందాం అనుకున్నాము. సో అక్కడ మేము అలా వెయిట్ చేస్తున్నాము. మాకు ఇంట్లోనే పెట్టారు లంచ్. అండ్ ఇక్కడ మా సిస్టర్స్ మా కజిన్స్ అందరూ లంచ్ పట్టుకుంటూ అలా హాల్లోకి వచ్చేసాము. ఇక్కడ అందరు ఎవరు బిజీ అది, ఫుల్ గా టైర్డ్ అయిపోయారు కాబట్టి అందరు కుమ్మేస్తున్నారు, మామూలు కాదు. ఇక్కడ నా డ్రెస్ తో నేను కూర్చోలేకపోతున్నాను. ఆ డ్రెస్ కొనిచ్చింది మావాడే. ఎట్లా ఉందో కామెంట్ లో చెప్పేయండి. తర్వాత దానికి చెప్పాను, నువ్వు నన్ను ఇలా హెవీ డ్రెస్సులు నాకు ఇంకోసారి కొనిసి ఇవ్వక, నాకు నా వల్ల కాలేదు క్యారీ చేయడానికంటే సర్లే అని చెప్పాడు. తన కోసమే ఫొటోస్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో రేర్ గా రెడీ అవుతాను, ఎప్పుడో రేర్ గా ట్రెడిషనల్ వేస్తాను కాబట్టి కష్టపడి ఫొటోస్ తీసుకున్నా. అండ్ లంచ్ చేశాక ఇక్కడ అక్కతో ఫోటోషూట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ మా పేరెంట్స్ తో కూడా తీసేసుకున్నా. అండ్ వీళ్ళందరూ ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు పెళ్లి అయిపోయిన తర్వాత. సో వీళ్ళందరినీ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నా. అండ్ ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇలా మేము రిజర్వాయర్ కి వెళ్ళాం. కొంచెం అలా డాన్స్ చేశాను. అండ్ నైట్ డీజే ఉందని చెప్తే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ బావాల ఇంటికి వచ్చేసాము డీజే కోసం. మనం పెళ్లి మొత్తం వెయిట్ చేసి డీజే కోసమే కదా. సో ఫైనల్ డీజే స్టార్ట్ అయిపోయింది. మా అక్క బావ కూడా వచ్చేసారు డీజే డాన్స్ చేయడానికి. ఇంతలా డీజే ఉంది కదా, నాకెందుకు చెప్పలేదు అని మా చెల్లెలు చెప్పారు. సర్లేండి మీరు అలసిపో ఉంటారు కదా, అందుకే మీరు వెళ్ళిపోమని చెప్పాను మిమ్మల్ని అని చెప్పాను. అండ్ ఫైనల్లీ డీజే స్టార్ట్ అయిపోయింది. మేమందరం డీజేలో మామూలుగా డాన్స్ చేయలేదు. అండ్ ఇక్కడ మా అక్క బావను కూడా తీసుకొచ్చాము. మా బావ అక్కని కూడా డాన్స్ చేయించేసాను నేను. అండ్ ఫైనల్లీ వాళ్ళందరూ డాన్స్ చేశారు. ఇక్కడ అనుష కూడా డాన్స్ చేయించేసాను నేను. డీజే నైట్ పేరెంట్స్ ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు ఈ 3 days అలసిపో ఉంటారు కాబట్టి చాలా టైర్డ్ అయిపోయారు మార్నింగ్ పెళ్లిళ్ళు అన్ని అయ్యాక. సో అందుకే మేము వాళ్ళందరినీ ఇంట్లో ఉంచేసి మేము ఇలా మా బావగారు ఊరికి వచ్చేసాము డీజేకి. ఎవరి డాన్స్ వాళ్ళది. అండ్ ఫైనల్లీ మా తమ్ముళ్ళు యాడ్ అయ్యారు లాస్ట్ లో. సో వాళ్ళతో కూడా ఒక చిన్న వైబ్ అయిపోయా. ఇన్ని డాన్సులు చేస్తున్నా కానీ ఎంగేజ్మెంట్ లో ఉన్నంత ఎంజాయ్మెంట్ అస్సలు చేయలేదు. ఎందుకంటే అప్పుడు మా నాన్న ఉండేవారు, ఇప్పుడు మా నాన్న లేరు. సో నాకు ఆ బాధకే నేను పెళ్లి కూడా సరిగా చూడలేదు. పెళ్లి టైంలో కూడా నేను అటు ఇటు బయటకు తిరిగేస్తున్నా. అండ్ లంచ్ చేశాక కూడా ఫుల్ గా పడుకుని పోయాను. ఎందుకంటే మా నాన్న నాకు అలా గుర్తొస్తున్నారు. అందుకే ఎంగేజ్మెంట్ వీడియోస్, ఈ పెళ్లి సిరీస్ వీడియోస్ కొంచెం ఎడిట్ చేసి లేట్ చేశాను. లేకుంటే ఎప్పుడో ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ ఎంగేజ్మెంట్ లోనే మా నాన్న ఉన్నారు కాబట్టి అవి ఎడిట్ చేయడానికి కొంచెం బాధగా అనిపించింది. అండ్ ఫైనల్లీ అప్లోడ్ కూడా చేశాను మొన్నే అనుకుంటా. అండ్ ఆ డీజే అయిపోయిన తర్వాత డిన్నర్ చేశారు. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బావ అక్క ఇంటికి వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ని వెరైటీస్ నాన్ వెజ్ చేసాం మేము. అండ్ ఇవన్నీ బావలకు పెట్టేసి మిగిలిపోయింది మేమే తినేసాం గైస్. మేము ఎదురు చూస్తున్నాం వాళ్ళు ఎప్పుడు తింటారా కుక్కల్లా మేము తింటామని. అండ్ ఫైనల్లీ వాళ్ళు కూడా తినేసారు. అండ్ ఇక్కడ అక్క బావని తినిపించేస్తున్నారు, అంటే వాళ్ళిద్దరు తినిపిస్తున్నారు. అండ్ ఇక్కడ అన్నయ్య వేస్తున్నారు అనమాట బావకి పనసకాయ బిర్యానీ. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మా బావగారు ఊరికి వెళ్ళామని. సో అక్కడ నుంచే తీసుకొచ్చాము ఈ జాక్ ఫ్రూట్స్ అనమాట. బిర్యానీ చేస్తున్నప్పుడు ఆ రెసిపీ కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అసలు గుర్తే లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయా. అందుకే నేను క్యాప్చర్ చేయలేకపోయా. అండ్ ఫైనల్లీ మ్యారేజ్ సిరీస్ సెండ్ చేసేస్తున్నా. మా అక్క మ్యారేజ్ సిరీస్ ఎట్లా ఉన్నాయి కామెంట్ లో చెప్పండి. ఉంటా, చలో గైస్, బాయ్.